అసలు అభ్యర్థుల కంటే కొసర అభ్యర్థులే ఎక్కువైపోయారు. కడప పార్లమెంట్ పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో డమ్మీల హవా నడుస్తోంది. వీరు ఎన్నికల సంఘం ద్వారా లభించిన సౌకర్యాలను లక్షలకు తెగనమ్ముకుంటున్నారు. మరోవైపు దీనిపై ఎన్నికల నిఘా వేదిక జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. అక్రమార్కులకు చెక్ పెడతామని కలెక్టర్ అంటున్నారు. కడప ఉప ఎన్నికలను అటు అధికార పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన జగన్, అధికార కాంగ్రెస్ తరపున మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి హోరాహోరీగా పోరాడుతున్నారు. టీడీపీ కూడా తన సత్తా చాటడానికి రాజ్యసభ సభ్యుడు మైసరారెడ్డిని రంగంలోకి దింపింది. దీంతో అందరి దృష్టి కడప బై ఎలక్షన్ మీదనే కేంద్రీకృతమైంది. మరోవైపు పులివెందుల అసెంబ్లీ స్థానంలో వదిన, మరిది పోటీ పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున వైఎస్ భార్య విజయమ్మ పోటీలో ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ దీటైన అభ్యర్థిని నిలబెట్టింది. ఆమె మరిది వైఎస్ సోదరుడు మంత్రి వివేకానందరెడ్డిని పోటీకి దించింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్, అధికార కాంగ్రెస్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. డమ్మీ అభ్యర్థులను మోహరించాయి. కడప లోక్సభ స్థానానికి 42 మంది నామినేషన్లు దాఖలు కాగా ఇందులో 11 మంది జగన్మోహన్ రెడ్డిలు ఉండటం విశేషం. కాంగ్రెస్ పార్టీ ఎత్తుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పై ఎత్తు వేసింది. 4 రవీంద్రారెడ్డి పేర్లను 4 డమ్మీలుగా పోటీలోకి దించింది. పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో 25 మంది అభ్యర్థులున్నారు. పులివెందుల బై ఎలక్షన్ లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న ఈమెను చూడండి. చేయాలనుకున్నాను సార్, చేస్తాను. గెలుస్తారా అంటే చెప్పలేనని అంటోంది. చెప్పలేము సార్, గెలిచేది చెప్పలేదు. అజెండా ఉందా అంటే చెప్పలేకపోతోంది. ఏమో ఇవన్నీ గుర్తులేదు సార్. జెండా పేరు విజయలక్ష్మి. ఇటువంటి విజయమ్మలు, విజయలక్ష్మిలు 6 రంగంలోకి దిగారు. ఎవరిది గెలుపు, ఎవరిది ఓటమి? ఎందరు డమ్మీలను పార్టీలు బరిలోకి దించాయి. గెలుపు అభ్యర్థిదైనా ఓటమి మాత్రం ఓటరిదే. ఎందుకంటే అతడి విజ్ఞతకే పరీక్ష పెట్టాలన్నట్లు డమ్మీ అభ్యర్థుల్ని నిలబెట్టారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించటమే. ఇటువంటి ఎన్నికల అక్రమాలను నిరోధించాలని ఎన్నికల నిఘా వేదిక కలెక్టర్ను కోరింది. ప్రధాన ప్రతిపక్షాల పార్టీల చుట్టూ వాళ్ళ క్యాంపెయిన్ ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. అన్ని కూడా మేము రికార్డ్ చేసి ఎన్నికల సంఘానికి తెలియజేస్తున్నాము. డమ్మీ అభ్యర్థుల వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శశిభూషణ్ కుమార్ చెబుతున్నారు. మా దృష్టికి తీసుకురాగలిగితే అటువంటి గ్రామాలలో, అటువంటి పోలింగ్ స్టేషన్లో కావాల్సిన చర్యలు పోలీస్ ద్వారా, ఇతర ఏజెన్సీల ద్వారా, ఇతర ప్రక్రియల ద్వారా కూడా మేము చేయడానికి సిద్ధమవుతాం. డమ్మీలు తమకు ఎన్నికల సంఘం ఇచ్చిన ఏజెంట్ ఫారాలు, వాహనాల అనుమతి పత్రాలను లక్షలకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.